పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ గారు చేసిన దీక్ష గురించి కొన్ని మాటలు మాట్లాడారు. అయితే ఆ మాటలు నేను మీకు వినిపించే ముందు ఒక్కసారి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ చేస్తుంది. ఎందుకు అంటే ఆ రోజు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్రం కోసమని నవంబర్ 29, 2009 రోజు వాళ్ళ అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఇవాళ బయలుదేరిండు. ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు 2009లో అంటే ఎంత ఇప్పుడు దగ్గర దగ్గర 16 ఏండ్లు ఇవాళ మళ్ళీ ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకుంటే వాళ్ళు ఈ టైంకి ఇప్పుడు దీక్ష దివాసులు చేస్తారు. చాలా నియోజకవర్గాలల్లో తెలంగాణ భవన్లో చేసిర్రు. ఇంకా అన్ని నియోజకవర్గాలలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర లేని దగ్గర వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు అల్లీలు చేస్తారు. అయితే నిన్న మనం దీక్షా దివాస్ గురించి ఒక ఇంటర్వ్యూ చేసినాం వి ప్రకాష్ గారిని. అది కూడా ఉంది ఇప్పుడు ఈ వీడియో కంటే కిందనే ఉంది. కావాలంటే నేను ఒకసారి ఈ వీడియో కింద ఆ లింక్ కూడా ఇస్తాను వి ప్రకాష్ గారిది. అయితే వి ప్రకాష్ గారిని నిన్న ఇంటర్వ్యూ చేసుకుంటా ఇంటర్వ్యూ సందర్భంలో అసలు ఎందుకు ఇప్పుడు దీక్షా దివాస్ చేస్తున్నారు, లేకపోతే ఎందుకు అసలు దీక్ష గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఆయన ఒక మాట చెప్పిండు. అది ఎందుకు గుర్తు చేస్తున్నా అనేది నేను మీకు ఈ వీడియో చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. దానికి దీనికి లింక్ ఉంది కాబట్టి చెప్తున్నా. అయితే ఆయన ఏమన్నాడంటే ఇప్పుడున్న తరాలకి గతంలో జరిగిన ఉద్యమాల గురించి తెలియకపోతే ఇప్పుడు చెప్తున్న మనుషులు చెప్పిన దాన్నే అప్పుడు జరిగిన ఉద్యమమేమో లేకపోతే అప్పుడు అట్లనే ఉండనేమో అని పొరబడే అవకాశం ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఎప్పుడైనా సరే భవిష్యత్ తరాలకి గతం గురించి తెలియకపోతే భవిష్యత్తులో ఏం చేయాలో అనేది తెలియదు. కాబట్టి దీక్షా దివాస్ రోజు ఏం జరిగింది, ఏంది తెలంగాణ ఉద్యమం ఏంది, దాని కథ ఏంది, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంది, తెలంగాణ ప్రకటన ఎట్లొచ్చింది, ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతకు అనేది ఆయన చెప్పిండు. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు పోయినప్పుడు అంటే ఇప్పుడు 16 ఏండ్లు. అప్పుడు ఓ 5 ఏండ్లు ఉన్నోళ్ళు చిన్నపిల్లలు, అప్పటికి ఏం తెలియదు. 5 ఏండ్లు ఉన్న పిల్లలకి ఏం తెలియదు అప్పుడు ఏం జరుగుతుంది ఏంది అనేది. అప్పుడప్పుడే సోయి వస్తుంది, స్కూల్కి పోయే ఏజ్ కనుక ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్లు అవుతారు. లేకపోతే ఇప్పుడు కొంత 18-19 ఏండ్లకు వస్తారు. పిల్లలకి కొంత సమాజం గురించి, సొసైటీ గురించి, రాజకీయాల గురించి తెలుస్తాయి. తెలుస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అనేది, అసలు తెలంగాణ ఎట్లొచ్చింది అనేది ఇప్పుడున్న జెన్జీ యువతకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి తెలియజెప్పాలి అంటే గతంలో ఏం జరిగిందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడే జనంకి చెప్పాలి అని అన్నాడు ఆయన. అయితే నిన్న నేను ఆ వీడియో చేసినప్పుడు ఆయన చెప్పిన దాన్ని నేను విన్నా. కానీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన తర్వాత ఏమనిపించిందంటే ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ కరెక్ట్ అని అనిపించింది నాకు మళ్ళొకసారి. ఇప్పుడు చాలామంది ఒకటి ఏమి నమ్ముతారు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ఉద్యమాలు జరిగినాయి. కేసీఆర్ గారి కంటే ముందు కూడా తెలంగాణ రాష్ట్రం కోసమని చాలామంది ఉద్యమాలు చేసిర్రు. కానీ అవి కొసెల్లా కాలే, ఆగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే ఎందుకు తెలంగాణ సాధించిర్రు, ఏం చేసిర్రు అనేది అప్పుడు తెలంగాణ ఉద్యమంని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి, ఆ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ధ్యేయంగా పుట్టిన పార్టీ అది. ఆ రోజు వాళ్ళు పార్టీ పెట్టిన రోజు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయం, మాకు ఇంకేం లేదుగా అనేది చెప్పారు. అయితే ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29 ఇయ్యాల దీక్షకు పోతున్నప్పుడు సింగిల్ నినాదంతో పోయిండు. ఆ రోజు కేసీఆర్ సింగిల్ నినాదం, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. ఆయన నాకు బాగా గుర్తు, నేను అప్పుడు హెచ్ఎం టీవీలో ఉన్నా, బాగా గుర్తు. ఆ రోజు ఒక మీడియాతో మాట్లాడుకుంటూ ఏమంటాడంటే ఇదే నా లాస్ట్ స్పీచ్ కూడా అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు జిద్దుకు పోతే ఇయ్యకపోతే కనుక ఇంకా నేను మిమ్మల్ని కలవను కావచ్చు, మీతోని మాట్లాడకపోవచ్చు, కానీ నేను దీన్ని విరమించా. తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు, దీంతోనే నేను ఆమరణ నిరాహార దీక్షకి పోతున్నా అని చెప్పిండు ఆయన. అట్లా కేవలం తెలంగాణ మాత్రమే, కేసీఆర్ శివయాత్రన
తెలంగాణ జైత్రయాత్రన, దీనికోసమే నేను దీక్షకు పోతున్నా అని ప్రకటించి పోయిండు ఆయన. ఆ దీక్ష తర్వాత జరిగిన పరిణామాలు, దాని తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. ఇది చరిత్ర. ఇది తెలవాలి అని నేను మీకు ఒకసారి చెప్పిన. ఒక్కసారి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారో ఒక్కసారి నేను మీకు వినిపిస్తా. దీక్ష చేశారు, పొలి నోట్లో తలబెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష ఒక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజులు. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది ఏంటి అంటే, దీక్ష వల్ల తెలంగాణ రాలేదు, సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చింది. ఇది ఎట్లుంది అంటే, చాలా సందర్భాలలో బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, చాలా తెలంగాణ మేధావులు కూడా చాలా సందర్భాలలో చెప్తారు. ఒకటి, ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా, ఇచ్చిర్రా? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిరా స్వతంత్రం? మనం తెచ్చుకున్నామా? దేశం కోసం పోరాటం చేసినోళ్ళు, అంతా చేసినోళ్ళు పోయి ఇచ్చినోళ్ళకి క్రెడిట్ వస్తుందా? అట్లా తెలంగాణ ఉద్యమం సోనియా గాంధీ ఇచ్చింది, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేయకుండానే, ఏం చేయకపోతేనే తెలంగాణ ఇచ్చిరా? అంటే చరిత్రని వక్రీకరించేది. ఇప్పుడు నేను ఓ దేశపతి శ్రీనివాస్ గారు ఏం చెప్తారంటే, ఒకసారి మాట్లాడినప్పుడు, చరిత్రని మనం రాయకపోతే రాసినోడు దాంట్లో ఎన్ని వక్రీకరణలు చేసి రాసినా కూడా చదివినోళ్ళు ఇదే చరిత్రనేమో అని అపోహపడే పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా సరే చరిత్రలో ఉన్నోళ్ళు రాయాలి, తెలంగాణ చరిత్రను కూడా అట్లా రాయాలి. రాయకపోతే రేపు పొద్దున వచ్చి చెప్పినోళ్ళు ఇదే నిజమేమో అని తెలంగాణలో ఉన్న జనం నమ్మే పరిస్థితి ఉంటుంది అని నా ఇంటర్వ్యూలోనే చెప్పిండు ఒకసారి. ఇగో ఇది చూసిన తర్వాత ఒకసారి ఆయన చెప్పిన మాటలు 100% కరెక్ట్ అని అనిపించింది నాకు. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీక్ష అనేది తెలంగాణ రాష్ట్ర ప్రకటన కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడానికి కారణమైంది అనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన నిజం. మరి దీక్ష వల్ల రాష్ట్రం రాలేదు అని మాట్లాడితే, మరి ఆ దీక్ష ఎందుకు భగ్నం చేసిర్రు, ఎందుకు ఖమ్మం జైలుకు తరలించిర్రు, అసలు అది అంత ఇంపార్టెన్స్ లేనిదే అయితే ఎందుకు చేసిర్రు ఆ రోజు అవన్నీ? నిజానికి ఇప్పుడు మాట్లాడుతుంది ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎంపీలు ముఖ్యంగా వాళ్ళు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని గట్టిగా నిలబడ్డారు, కానీ ఇక్కడ ఉన్న చాలామంది నిలబడలే. లాస్ట్కి తెలంగాణ కోసం జేఏసీలు ఏర్పడితే అసలు లేని జేఏసీ అనేది లేదు. చెత్త కాగితాలు ఏరుకునేటోళ్ళు కూడా జేఏసీలుగా ఫామ్ అయ్యారు ఆ రోజు. లాయర్ల జేఏసీ, డాక్టర్ల జేఏసీ, నిరుద్యోగుల జేఏసీ, విద్యార్థుల జేఏసీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని జేఏసీలు అంటే అన్ని జేఏసీలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, ఇంకేది జరగదు, అది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరగదు అని ఒక్కసారి కేసీఆర్ దీక్ష తర్వాత ఉద్యమం అట్లా ఎగిసి పడ్డ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చింది అంటారు కదా, ఇవ్వక తప్పని పరిస్థితి తెలంగాణ సమాజం కల్పించింది. మీరు ఇవ్వలేదు, ఇవ్వక తప్పని పరిస్థితిని ఆ రోజు తెలంగాణ సమాజం కేసీఆర్ దీక్ష కల్పించింది ఆ రోజు. ఒకసారి ఈ తెలంగాణ ఉద్యమం రోజుల దగ్గరికి పోతే, ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిరు. కానీ నేను మీకు ఇది చెప్తా, ఎందుకంటే ఇప్పుడున్న చాలా మందికి, ఇప్పుడున్న తరం వాళ్ళకి ఉద్యమం జరిగినప్పుడు ఏం జరిగింది ఏంది అనేది తెలియదు. కాబట్టి నేను మీకు ఒకసారి చెప్తా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అమరులైన చాలామంది లెటర్లు రాసి పెట్టి చచ్చిపోయారు. ఆ రోజు చాలామంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు రాసుకున్న లెటర్లల్లా ఎక్కడికక్కడ ఎక్కడోళ్ళు చచ్చిపోతే అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరు రాసిపెట్టి చచ్చిపోయారు. ఆ రోజు విద్యార్థులు బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ లెటర్లు చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు లేని లెటర్ లేదు, చనిపోయిన వాళ్ళ సూసైడ్ లెటర్ లేదు. ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఇచ్చిర్రు. కల్పించింది అది తెలంగాణ సమాజం, కల్పించింది అది కేసీఆర్ దీక్ష. కానీ ఇవాళ చరిత్రని వక్రీకరించేది,
లేకపోతే అసలు దానివల్ల రానే రాలేదు, జరగలేదు, ఇగో ఇట్లాంటివి చెప్తారు అనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు దీక్ష దివాస్ చేసినప్పుడు నేను కూడా అనుకున్నా, ఏంటి ఇప్పుడు మళ్ళీ ఈ 12 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ దీక్ష దివాస్ చేస్తారు వీళ్ళు అని. కానీ ఇగో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు కాబట్టి వాళ్ళు దీక్షా దివాస్ పెట్టిర్రేమో అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అనుకోవాల్సి వస్తుంది. చరిత్రలో లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని ఫాలో అయినోళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు, ఇప్పుడు మాట్లాడని మేధావులు, ఇప్పుడు పెదవులు మూసుకున్న మేధావులు కూడా చాలామంది అంగీకరించే నిజం ఏంది అంటే, సరే ఇప్పుడు తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా ఏం జరిగినా మేధావులు మాట్లాడతలేరు అనుకోండి, మేధావుల మౌనం చాలా పెద్ద ప్రమాదం సమాజానికి అనేది అంటారు. కానీ ఇక అది ప్రమాదం జరుగుతూనే ఉంది తెలంగాణ సమాజానికి. మేధావులు చాలా మౌనంగా ఉన్నారు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి. అంతకుముందు బస్సు మాట్లాడారు మేధావులు, కానీ ఇప్పుడు మాట్లాడతలేరు. ఆ మేధావులు కూడా ఒప్పుకునేది ఏంది అంటే, నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 రోజు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, ఫస్ట్ ప్రకటన వచ్చిన రోజు. సరే వాళ్ళు ఆ ప్రకటన మీద నిలబడలేదు, మళ్ళీ వెనక్కి పోయిర్రు, అదంతా తర్వాత జరిగిన కథ. కానీ నవంబర్ 29 అంటే కేసీఆర్ దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుండా జూన్ 2 లేదు, తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే నిజం. నిజాలని దాచిపెడితే దాగవు నిజాలు. తెలంగాణలో ఉన్న సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నమ్మేటువంటిది ఏంటి అంటే, నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదు. ఇది చరిత్ర, దీన్ని ఎవ్వరు మార్చలేరు. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా చరిత్రని ఇట్లా మేము పుస్తకాలలో పేజీలు చింపినంత ఈజీ కాదు. చరిత్రని మార్చేస్తాం, లేకపోతే చరిత్రలో లేని దాన్ని చెప్తాము అంటే అదొక చరిత్ర. పుస్తకాలలో పేజీలు చింపినంత ఈజీ కాదు. గతంలో అట్లనే చేసిరు కదా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న ఆ చరిత్రలో కేసీఆర్ గురించి ఉన్నాయి కొన్ని చింపేసిరు కదా. అట్లా వాటిలలో చింపేస్తే చిరిగిపోయేటివి కాదు, చరిత్ర అనేది నిలిచిపోతుంది. అబద్ధాన్ని నిజం అని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది. కేసీఆర్ దీక్ష తర్వాతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అఫ్కోర్స్ అన్ని సెక్షన్లు దాంట్లో కలిసి వచ్చినాయి. విద్యార్థులు ఉద్యమంలో భాగమయ్యారు, విద్యార్థుల బలిదానాలు జరిగినాయి, అన్ని సెక్షన్లు కలిసి వచ్చిర్రు, అందరూ మూకుమ్మడిగా ఉద్యమం చేసిర్రు. ఈ ఉద్యమ సెగ ఢిల్లీని తగిలి ఇవ్వక తప్పని పరిస్థితి తెలంగాణ సమాజం కల్పిస్తే కాంగ్రెస్ ఇచ్చింది. ఉట్టిగానే ఇచ్చింది కాదు, తెలంగాణ అనేది ఉట్టిగానే వచ్చింది కాదు. ఎన్నో ఏండ్ల పోరాటం, ఎన్నో ఉద్యమాలు దాగున్నాయి. దాని తర్వాత వచ్చినటువంటి తెలంగాణ, ఇవాళ మనం ఉన్నటువంటి తెలంగాణ, ఇవాళ మనం కేర్ ఆఫ్ అడ్రస్గా మనం తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ చాలా ఉద్యమాల ఫలితం. అందులో కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం, కేసీఆర్ చేసినటువంటి దీక్ష ఉంది. దాన్ని ఇవాళ మీరేదో చెరిపేస్తాము, లేకపోతే ఉన్నది లేనట్టుగా మాట్లాడతాము అంటే, నమ్మించే ప్రయత్నం చేస్తాము అంటే, ఖచ్చితంగా నాలాంటోళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర నుంచి చూసినోళ్ళు, మీరు చెప్పే అబద్ధాలని అబద్ధాలు అని చెప్పేందుకు మాలాంటి గొంతులు ఉంటాయి, మాలాంటోళ్ళు చెప్తూనే ఉంటారు తెలంగాణ సమాజానికి. ఎస్, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదు. ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్లో ఇది జరిగింది. కేసీఆర్ దీక్ష అనేది తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి భాగం పోషించింది. ఆయన ఆ రోజు చేసినటువంటి దీక్ష, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాతే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చింది. ఇది నిజం.